హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అభిన్ఫో. ఇందిరమ్మ ఇండ్లకు లాటరీ పద్ధతిలో తీయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుందంట. అయితే విషయంలోకి వస్తే ఇతర రాష్ట్రాల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించారు, అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అయితే తెప్పించుకొని తెలంగాణలో ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే విషయంలోకి వస్తే మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 2 BHK ఎలా ర్యాండమైజేషన్ ద్వారా తీసిందో, ఈ ఇందిరమ్మ ఇండ్లను కూడా గ్రామ స్థాయిలో అలాగే మున్సిపాలిటీ స్థాయిలో 3000 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వీరికైతే 5 లక్షల రూపాయలు అయితే మొదటి విడతలో ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ముందుగా మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు దాదాపు ఒక విలేజ్లో 500 మంది అప్లై చేసుకుంటే అందులో లక్కీ డ్రా ద్వారా అంటే విలేజ్కి ఎన్ని శాంక్షన్ అవుతాయో ఆ శాంక్షన్ అయిన దాన్ని బట్టి లక్కీ డ్రా అనేది ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో ఎవరైతే సెలెక్షన్ చేసుకుంటారో వారికైతేనే ఇందిరమ్మ ఇండ్లు అనేది శాంక్షన్ అవుతాయి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ పథకం ఎందుకు అలా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందంటే, ఇలాంటి అవకతవకలు జరగకుండా, అంటే సిఫార్సులు అలాగే డబ్బులు లంచము అనేది ఏవీ లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది పంపిణీ జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకున్న పూర్తి సమాచారం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరి ఏదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో ద్వారా ముందుకైతే వస్తాను. మీరైతే టెన్షన్ పడకండి. ఎవరైతే అప్లై చేశారో వారందరైతే మొదటి విడతలో లక్కీ డ్రాలో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో ద్వారా ముందుకు వస్తాను.